మాస్టర్స్ మనం పాత కథల్లో మనం ఏం తెలుసుకున్నామంటే, మనం తప్పులు చేసి తర్వాత భగవంతుడిని కోరుకుంటాం. ముందెప్పుడు మనం భగవంతుడిని అంత శ్రద్ధగా ఏమి పట్టించుకోము. తప్పులన్నీ చేసి పరిస్థితులు బాగా చేయి జారిపోయిన తర్వాత, భగవంతుడా ఏం చేస్తున్నావు? నన్నెందుకు ఇలాంటి స్థితిలో పెట్టావు అని అనుకుంటాం. కానీ మనం చేసిన బుద్ధి తక్కువతనంతోటే ఆ స్థితిలో ఉన్నామని ఒక్కసారి కూడా ఆలోచించం. సో, మాస్టర్స్ అలానే ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, మనము ఒక్కోసారి ఎరుకలో ఉన్నా తెలియకుండానే తప్పులు చేస్తాం. అంటే ఇప్పుడు మనం ఒక బిజినెస్ పెట్టుకున్నామనుకోండి. రూపాయికి రూపాయి రావాలి అనుకోవడం అది బిజినెస్. పోనీ రూపాయికి రూ. 2 వస్తే సరే మనకు మంచిగా లాభాలొచ్చినాయి అనుకుంటాం. కానీ రూపాయికి రూ. 1000 వచ్చిందనుకోండి అక్కడేదో తేడా ఉన్నట్టే. అంటే మనం ఎవరో డబ్బులు తెలియకుండానే లాగేసుకుంటున్నాము. లేదంటే ఒకలి ఉసురు తగులుతుంది అన్నట్టు. ఎందుకంటే అంత అంత డబ్బులు ఎప్పుడూ రావు ఒకటేసారి. రూపాయి పెట్టినప్పుడు 1000 వచ్చినప్పుడే మనకు అనుమానం రావాలి. ఎరుకలో ఉండాలి. కాకపోతే మనమేం జేస్తాము, రూపాయి వచ్చిందని రూపాయికి 1000 వచ్చింది అని ఆ 1000 కూడా తీసుకెళ్ళి మళ్ళీ పెడతాం. అప్పుడేమవుతది? ఆ 1000 కాస్త పోతది. పోయి మన దగ్గరున్న 1000 కాస్త కూడా పోతది. రూపాయి 1000 కాస్త పోయింది. మన దగ్గరున్న 1000 కూడా పోయింది. ఇలా చాలా సార్లు జరుగుతాయి. ఎందుకని? అంటే మనలో ఆశ అనే అర్షడ్ వర్గం ఇంకా ఉండిపోయింది. ఆహ్, అలాంటి సిట్యుయేషన్స్, అలాంటి పరిస్థితుల్లోంచి ఎలా బయటికి రావాలి అన్న విషయమే మనము ఈ కథలో తెలుసుకుందాం. అయితే ఒక ఊర్లో ఒక రాజుగారు ఉండేవారు. అది ఒక చిన్న ఊరు. అంటే చిన్న రాజ్యం. పెద్ద రాజ్యం కాదు. సామంతుల రాజులనమాట. అంటే ఏంటి? ఒక పెద్ద చక్రవర్తి కింద ఒక రాజుంటారు. ఆ రాజు కింద మళ్ళీ చిన్న చిన్న రాజులుంటారనమాట. ఒక 10, 15 రాజులు, 20 రాజులు ఒక రాజు కిందుంటారు. అట్లా ఒక రాజు ఇంకా చాలా మంది రాజులు అందరూ కలిపి ఒక చక్రవర్తికి రిపోర్ట్ చేస్తారు. అదొక హైరార్కీ. అంటే అదొక ఆహ్, ప్రాసెస్. అప్పట్లో ఉన్న ప్రాసెస్ అది. అయితే ఈ సామంతుల రాజు అందరూ ఇప్పుడు ఒక పెద్ద రాజు కింద ఈ చిన్న రాజులుంటారు. సామంత రాజులు అంటారు. వీళ్ళేంటి చిన్న చిన్న ఒక 10 గ్రామాలు, 5 గ్రామాలని వాళ్ళు చూసుకునేవారు. దానికి రాజు వాళ్ళు అంతే. ఒక సామంత రాజు పేరు ధనవంతుడు. అతని పేరే ధనవంతుడు. ఆ ధనవంతుడు ఏంటంటే అందరికీ అందరూ ఒకలాగా చేస్తే నేను వేరేలాగా చేయాలి అనుకుంటాడు. అంటే ఏంటి? గొప్ప అన్నమాట. అహం. నేను రాజుని. నేను ఏది చేసినా ఈ 10 గ్రామాల వాళ్ళు నన్ను ఒప్పుకుంటారు. ఎందుకంటే రాజు గదా! రాజు చెప్పింది వినాలి. అప్పట్లో ఈ ఈ ఈ గ్రామ ప్రజలు ఎళ్లి డైరెక్ట్‌గా చక్రవర్తితో మాట్లాడాలంటే చాలా కష్టం. చాలా సినిమాల్లో గూడా చూస్తాం. అక్కడ ఎళ్ళే వరకు చాలా టైం పడతది. చక్రవర్తిని కలవాలంటే ఎక్కడున్నారో తెలీదు. యూజువల్‌గా ఏ గ్రామం వాళ్ళు అక్కడే ఉంటారు. అప్పుడు అంత ట్రాన్స్‌పోర్టేషన్ గాని, అంత బస్సులు, కార్లు తెలివి అదంతా లేదు. ఎక్కడున్న వాళ్ళు వాళ్ళ వృత్తికి చెందింది వాళ్ళు చేసుకుంటారు, పోతారు. అయితే ఈ సామంతరాజు ధనవంతుడు ఆహ్, పేరుకి తగ్గట్టే ధనాన్ని బాగా ఖర్చు పెట్టేవాడు. అలానే ధన లోభి కూడా. అంటే ధనం కూడా బాగా ఉండేది. ఈ 2 ఉండేవి. ధనం రావాలి, ధనం పోవాలి. ఖర్చు పెట్టడం ఎందుకు? అతనికి పేరు రావడం కోసం. మంచి ఉద్దేశ్యం కాదు. అతనికి పేరు రావడం కోసమే అతను ఖర్చు పెట్టేవాడు. అలానే ధనం వచ్చే దగ్గర వదులుకునేవాడు గాదు. టాక్సులు, పన్నులన్నీ బాగా ఏసి ధనం తీసేసుకునేవాడు. ప్రజలు అస్సలు తృప్తిగా ఉండేవారు గాదు. ఇతను ఎంత తిక్క రాజంటే అందరూ పొద్దున్న పనులు చేసుకుంటారు గదా! ఇతను రాత్రులు పని జేసుకోవాలంటారు. వెరైటీగుండాలని. అంటే తనకు పేరు అందరూ ఇప్పుడు ఒక్కొక్కసారి తి ఇట్లా తిక్కగా ఉన్న వాళ్ళ గురించి అందరూ మాట్లాడుకుంటారు. అంత కరెక్ట్‌గా మనము ఒక రాజు గురించి మాట్లాడుకున్నామంటే అతను మంచిగా ఉండాలి. అతి మంచిగా ఉండి, మంచి ఉద్దేశంతో ఉండి, రాజ్యాన్ని ఇట్లా బాగా చేసుకుంటే అతని గురించి మాట్లాడుకుంటాం. లేకపోతే తిక్కగా ఉన్న రాజు గురించి మాట్లాడుకుంటాం. అదేంటి ఇతను తింగరోడులాగున్నాడు. ఇలాంటి పనులు జేస్తున్నాడేంటి అని మాట్లాడుకుంటాం. ఇతనేంటి అసలు అందరికి గుర్తింపుండాలి. నేనంటే గ్రేట్. నేను అందరూ పొద్దున పని జేస్తే మేము మా మా ఊర్లల్లో మా 10 గ్రామాల్లో రాత్రి పని జేస్తాం అని తెలుసుకునేటట్టు ఉండాలి అన్నట్టు గొప్ప నేను వేరే చేస్తున్నానని వేరే భావంతో జేసేవాడు. అప్పుడు ఆహ్, ఆ ప్రజలందరూ ఇదేంటిరా బాబు! పొద్దున పని జేయకుండా రాత్రి పని జేయాలనేంటి అని. సరే ఇంకేం జేస్తారు రాజు జెప్పింది వినాలి. కర్మ వదిలేసా. విన్నారు. రాత్రి పని జేసేవారు. అంటే రాత్ర గ పొలం పనులు జేసుకునేవాళ్ళు రాత్రి జేసుకునేవారు. రాత్రి కూరగాయలు అమ్ముకునేవారు. రాత్రంతా కలకల కలకల్లాడుతుండేది. ఈ 10 గ్రామాలు. ఈ 10 గ్రామాలు మాత్రమే. అయితే ఒకసారి ఏమైంది వేరే రాజ్యం నుంచి ఈ ఒక గ్రామంలోకి ఒక గురువు, ఒక శిష్యులు వచ్చారు. వాళ్ళేంటంటే బౌద్ధ మతులు.
అంటే బౌద్ధత్వం గురించి చెప్పడానికి, ధ్యానం గురించి చెప్పడానికి వచ్చే చాలా సింపుల్ మనుషులు. అంటే వాళ్ళకెక్కువ ఆశలు అవన్నీ ఉండవు. జస్ట్ దండం పెట్టుకోవడం, దేవుడిని నమ్ముకోవడం, ధ్యానం జేసుకోవడం, గ్రామాలకి వెళ్ళడం. ప్రతి గ్రామానికి వెళ్ళడం. అట్లాంటిది ఈ 10 ఊర్లోకి ఈ సామంతరాజు గ్రామంలోకి ఒక గ్రామంలోకి వచ్చాడు. రాంగానే చూసారు. ఏంటి పొద్దున్నప్పుడు ఎవరు లేరు అని చూసారు. రాత్రి అందరూ పని జేసుకుంటున్నారని చూసారు. అతనికర్థం గాలేదు. ఏంటి ఇట్లా ఉంది అని. అని అట్లానే ఆ గుడిలోకెళ్లారు. ఏదో కొంచెం ప్రసాదం ఇస్తే తిన్నారు. వీళ్ళకెంతో తేడాగా ఉంది. కాకపోతే ఆ రాజు ఏం జేశాడంటే ఆహ్, మళ్ళీ అతని భావనేంటి అందరూ తిని మెచ్చుకోవాలి గదా! అందుకని ఆ ఊర్లో ఏది కొన్నా ఒక్క ఒక్క రూపాయే. అంటే ఒక కిలో జీడిపప్పు కొన్నా రూపాయే, ఒక కిలో బియ్యం కొన్నా రూపాయే, మంచినీళ్ళు కొన్నా రూపాయి, ఏది కొన్నా రూపాయే. అట్లా ఎట్లా ఎట్లా వర్కౌట్ అవుతది? జీడిపప్పులు అమ్మేవారు ఎంతో కష్టపడి ఆ జీడిపప్పుల్ని అంతా ఆ స్టేజ్‌కి తీసుకొస్తారు. ఆ పండుని ఎండబెట్టాలి, ఆ జీడిపప్పు రాలాలి, అదంతా పెద్ద ప్రాసెస్ ఉంటది. వాళ్ళకి రూపాయి అంటే ఎట్లా? వర్కౌట్ అవ్వదు. కానీ రాజు రూల్ అది. మరి మాకు మోసమవుతుంది రాజుగారంటే ఆయన ఆస్థానం నుంచి డబ్బులిచ్చేవాడు వీళ్ళకి. రాజు డబ్బులిస్తున్నాడనుకో. అసలు జీడిపప్పు రూపాయికి అమ్మడం ఎందుకు? ఆస్థానం నుంచి డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకివ్వడం ఎందుకు? ఇదంతా ఏంటంటే జస్ట్ గొప్ప చెప్పుకోవడానికంతే. నేను గొప్ప అనే అహం. నేను చాలా తెలివైన వాడినని అహం. ఆయనకు తగ్గట్టే దొందు దొందన్నట్టు ఆ మంత్రి గారు గూడా అలానే ఉండేవారు. అయితే ఏమైంది? ఈ రాజు ఈ ఈ గురువు, ఆ గురువుకి శిష్యుడు ఇద్దరు వెళ్తున్నప్పుడు చూసారు. భిక్షాటన చేసుకుంటారనమాట. వాళ్ళు మామూలుగా హ్మ్, హ్మ్, అందరింటికెళ్ళి ఒక 5 ఇళ్ళకెళ్ళి భిక్షాటన చేసుకోవాలి. ఆ 5 ఏం పెడితే అదే తినాలి. అంతే. తర్వాత ఇంకెవరిని అడగకూడదు. 5 ఎవరు పెట్టలేదనుకోండి, ఆ రోజు పస్తుండాలి. మళ్ళీ మర్నాడెళ్లి మళ్ళీ అడగాలి. అది రూల్. భిక్షాటన చేసుకునే వాళ్ళకి. అయితే ఫస్ట్ ఇంటికెళ్ళంగానే వాళ్ళు జీడిపప్పులు పెట్టారు. రెండో ఇంటికెళ్తే హల్వా బెట్టారు. మూడో ఇంటికి ఎందుకంటే అన్నీ చీప్ ఉన్నప్పుడు మంచివే తింటాం గదా! మనము అన్నం అవన్నీ ఎందుకు తింటాం? అన్నీ రూపాయే అన్నప్పుడు బాగా వండుకుంటాం ఇంట్లో. అన్ని వెరైటీలు తింటాం. మన కోరిక ఏదైతే మన నాలుక పీగుతదో వాటివే తృప్తిగా తింటాం. ఆ భిక్షాటనలో ఏంటి ఇన్ని పంచభక్ష పరమాణాలు పెడుతున్నారు అందరూ అని ఆశ్చర్యపోతాడు ఆ శిష్యుడు. గానీ ఆ గురువు అన్నీ చూసొచ్చిన వాడే గదా! అతనికేమి పెద్ద తేడా లేదు. ఎంత పెడితే అంత కొంచెం తిన్నాడు, ఊరుకున్నాడు. ఈ శిష్యుడు మాత్రం అబ్బో! ఎంతో ఆనందపడ్డాడు. ఎంత బావుంది ఈ ఊరు అసలు ఇంత కలకలగా ఉంది, ఇంత పుష్కలంగా ఉంది. ఎక్కడికి హల్వా పెట్టడం ఏంటి మనకి భిక్షాటనకెళ్ళినప్పుడు ఎవరైనా ఇంత గుప్పెడు అన్నం పెడతారు. ఓ పప్పో, కూరో ఇంత పెడతారు అంతే. హల్వా పెడుతున్నారంటే ఎంత బావుందో ఈ ఊరు అనుకున్నాడు. అతను ఆ భిక్షాటనలోనే మోహంలోకెళ్ళిపోయాడు చూడండి. అతను అతని ఏంటి తన పర్సనాలిటీ ఏంటి భిక్షాటన చేసుకోవాలి. భిక్షాటన అంటే ఏంటి కోరికలు ఉండకూడదు. ఎవరు ఏది పెడితే అది తినాలి. ఆ పెట్టే దాంట్లో మంచిది పెట్టేటప్పటికి అతని ఆశ పెరిగింది. అంటే ఏంటి తన తత్వం నుంచి బయటకొచ్చేసాడతను. వచ్చేసేటప్పటికి రాజుగారు కాదు గురువుగారంటారు, "పద మనం వేరే ఊరికెళ్దాము. మన టైం అయిపోయింది ఇంక ఈ ఊర్లో." అంటే అదేంటి గురువుగారు ఈ ఊర్లు ఎంత బావున్నాయసలు. వీళ్ళెంత గొప్పవాళ్ళు ఈ ఊర్లో వాళ్ళు. అంటే ఇది ఇట్లా ఎవరైనా ఇట్లా జేస్తున్నారంటే అది ఎక్కువ కాలం ఉండదు. ఇదొక రకమైన పద్ధతి కాదు. ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పుడైనా సరే రోజు కూరలు, అన్నం పెట్టేవాళ్ళు ఒక్కరోజు వారంలో హల్వా బెట్టారంటే దానికి అర్థం ఉంది. కానీ రోజు హల్వాలు తింటున్నారంటే మన ఆరోగ్యమైనా పాడవుతది. లేదంటే ఈ గ్రామంలో వాళ్ళే పిచ్చివాళ్ళు. ఏదో ఏదో తేడాగా ఉంది ఈ గ్రామంలో అని గమనించాడు గురువుగారు. ఇదేదో పిచ్చి వాళ్ళ రాజ్యంలాగా ఉంది అని. కానీ ఈ శిష్యుడికేమో ఆశ, తినాలనే ఆశ, ఆ కోరిక పుట్టింది. గురువుగారికి అర్థమైంది. శిష్యుడికి బుద్ధి తనంతట ఎంత చెప్పినా ఒక్కొక్కసారి ఎక్కదు. శిష్యుడే తెలుసుకోవాలి. అందుకు గురువుగారంటారు, "సరే నేను వేరే గ్రామాలకు వెళ్తున్నాను. నీకు కుదిరినప్పుడు రా. నీకెప్పుడైనా సమస్యలో ఉంటే నన్ను తలుచుకో. నేను వస్తాను." అంటే వాళ్ళకి పవర్స్ ఉంటాయి గాబట్టి అతనంటాడు, "నువ్వు తలుచుకో నన్ను నేనొస్తాను" అంటాడు. అనంగానే, "సరే గురువుగారు" అంటాడు. ఎళ్ళిపోతాడు. గురువుగారు ఎళ్ళిపోయాడు. ఇప్పుడు శిష్యుడొక్కడే ఉన్నాడు. ప్రతిరోజు చక్కగా పాయసము, పరవాన్నము, రొట్టెలు, జొన్న రొట్టెలు ఇవి, అవి అసలు విందు భోజనమే అతనికి. అయితే ఏమైంది, ఆ ఊర్లో ఒక దొంగ ఒక ఇంటికెళ్ళి ఆహ్, ఆహ్, దొంగతనానికి వెళ్ళినప్పుడు ఒక గోడ కూలిపోయి చనిపోతాడు దొంగ. అప్పుడేం జేస్తాడు, ఆ దొంగ వాళ్ళ కొడుకు కేస్ పెడతాడు.
ఆ గోడ సరిగ్గా లేదు. ఈ గోడ వల్ల మా నాన్న చనిపోయాడు అని. అదేంటది దొంగ చనిపోతే కేస్ పెట్టడం ఏంటి? దొంగనే గదా! కేస్‌లో మనం జైల్‌లో పెట్టాలి అని అదెవరైతే ఆ ఇల్లు ఉన్నది శెట్టిగారనమాట. శెట్టిగారింట్లో బాగా డబ్బులుండేవి. అతను చెప్తాడు. ఇట్లా ఆహ్, నా వల్ల మా ఇంట్లో ఇట్లా అయింది అంటే మరి నేనేం జేయాలి? నువ్వు దొంగవి. నువ్వసలు మా ఇంటికెందుకొచ్చావనంటే ఇద్దరు తవ్వు ఆడుకొని దొంగ కొడుకు శెట్టిగారు ఇద్దరు రాజుగారి దగ్గరికెళ్తారు. రాజుగారు వెరైటీ కదా! మరి రాజుగారు గొప్ప చూపించుకోవాలి. ఇప్పుడేంటి శెట్టిగారిని హెల్ప్ చేస్తే అందరూ ఓహ్! శెట్టిగారిని హెల్ప్ చేశారనుకుంటారు. ఈయనేంటి వెరైటీగా ఉండాలని దొంగకి హెల్ప్ చేయాలని అనుకుంటాడు. ఆయన బుద్ధి, ఆయన భావనే అంత. ఎప్పుడు తన్నే గొప్పగా పెట్టుకోవాలి అందరూ. అందుకు ఏమంటాడు, అవును మరి కరెక్టే గదా! దొంగ తన వృత్తి తను జేస్తున్నాడు. ఆయన వృత్తి అని చేసినప్పుడు నువ్వు ఈ గోడ సరిగ్గా కట్టాలి. నువ్వు సరిగ్గా కట్టించలేదు. అది నీ తప్పే. ఇప్పుడు దొంగ వాళ్ళ ఇంటికి పరిహారం ఇవ్వు. అది దొంగ వృత్తి. ఆయన వృత్తే అది. నువ్వు ఆ వృత్తి చేయొద్దంటే ఎట్లా? అని అన్నాడు. అని తీర్పిచ్చినప్పుడు గొప్పగా ఫీలయ్యాడు. ఆయనకు తగ్గట్టే ఆయన మంత్రి గారు, ఓహ్! సూపరు మీరు సూపరు, మీరు సూపరు అని జెప్పి ఆ రాజుగారిని బాగా ఎక్కిచ్చేసారు. ఈ రాజుగారిని ఆపేవాళ్ళే లేరు. అప్పుడేం జేస్తాడు, ఆ శెట్టిగారు ఏడుస్తాడు. అయ్యో! మీరేంటండి నన్నంటారు. అయినా ఆ గోడ కట్టింది నేను గాదు. తాపీ మేస్త్రి కట్టాడు. ఆ తాపీ మేస్త్రిని తీసుకురమ్మంటే, ఆ తాపీ మేస్త్రిని తీసుకొస్తారు. తాపీ మేస్త్రిని తీసుకొచ్చి, "ఎందుకు ఇట్లా కట్టావు గోడ? నీ వల్ల చనిపోయారు. నువ్విప్పుడు డబ్బులివ్వు దొంగకి" అంటే, అంటాడు, నేను అట్లా కట్టేవాడిని కాదండి. ఈ ఊర్లో ఒక నర్తకుంది. ఆ నర్తకి ఇటు అటు తిరుగుతూ ఉంటుంది. దాన్ని చూసుకుంటూ నేను తప్పుగా కట్టాను" అనంటాడు. అయితే సరే నర్తకిని తీసుకురండి అంటాడు. నర్తకిని తీసుకొస్తారు. నర్తకిని తీసుకురాంగానే, "ఎందుకమ్మా నువ్వు ఊర్లో ఇటు అటు తిరుగుతున్నావు. నిన్ను చూసి కాన్సంట్రేషన్ పోయింది అతనిది. అతని ధ్యాస పోయింది. నేను ఇల్లు సరిగ్గా కట్టలేదు. గోడ సరిగ్గా కట్టలేదు" అంటే అతనంటాడు, నర్తకి అంటది, "నేనేం అట్లా తిరగలేదండి. నేను ప్రతిరోజు మన ఊర్లో బంగారం చేసేవాళ్ళుంటారు గదా! వాళ్ళ దగ్గరికెళ్ళాను. వాళ్ళ దగ్గరికెళ్ళినప్పుడు హ్మ్. అప్పుడు వాళ్ళంటారు అతనికి బంగారం ఇవ్వమని చెప్పాను. 10 రోజులైనా ఇవ్వలేదు. అందుకనే 10 సార్లు తిరగాల్సొచ్చింది ఇంటికి. ఆ మంగ ఆహ్, ఆహ్, క కంసాలి వాడింటికి 10 సార్లు ఎళ్ళాల్సొచ్చింది. అతను నా బంగారం టైంకిచ్చుంటే నేను తిరిగేదాన్నే కాదు. మరి నన్నంటే ఎట్లా అతన్ననాలి అంటే, అతనంటాడు, "సరే తీసుకురండి. ఆ బంగారం తయారు చేసేవాడిని తీసుకురండి" అంటే అతను తీసుకొస్తాడు. "అయ్యా! నాకు లాస్ట్ మినిట్‌లో ఒక బాగా డబ్బున్న వాళ్ళు నాకు బంగారాన్నిచ్చారు. ఆ బంగారం ఇచ్చిన వాళ్ళని ఆ బంగారం ఇచ్చిన వాళ్ళని మరి వాళ్ళు లాస్ట్ మినిట్‌లో ఇచ్చారు. నేను కాదనలేకపోయా. ఎందుకంటే వాళ్ళు డబ్బున్న వాళ్ళు నన్ను తిడతారు. లేకపోతే నా ఉద్యోగం నుంచి నన్ను తీసేస్తారు. అంటే నా బిజినెస్‌ని పాడు చేసేస్తారు. డబ్బున్న వాళ్ళు నేను చేయాలి గదా! అనంటే, "ఎవరు నీకిచ్చింది" అని అంటారు. "రాణి గారు" అంటారు. అంటే ఈ రాజుగారి భార్య. ఆవిడ ఇచ్చింది నగలు చేయమని. మొత్తానికి తిరిగి తిరిగి ఎక్కడికొచ్చింది? రాజుగారి దగ్గరికే వచ్చింది. అయితే రాజుగారు అంటారు, సరే. రాణిగారి వల్ల అయింది గాబట్టి, ఇప్పుడు మరి ఈయన చెప్పాలి గదా! అయితే ఆహ్, ఆ రాణిగారి వల్ల అయింది కాబట్టి, రాణిగారిని తీసుకురమ్మంటారు. రాణిగారంటారు రాణిగారిని తీసుకొచ్చారు. ఇప్పుడేంటి ఆ దొంగ చనిపోయాడు, ఎవరినైనా చంపేయాలి. అంతే. రాణిగారిని తీసుకొచ్చినప్పుడు భార్య అని కూడా లేదు. ఇతని అహం అంతుంది. రాణిగారిని తీసుకొస్తారు. రాణిగారిని తీసుకొస్తే రాణిగారంటారు, "నేనిట్లా ఏం చేయలేదు. కానీ మీరు నాకు శిక్ష ఇవ్వాలనుకుంటే ఇవ్వండి. నాకేం ప్రాబ్లమ్ లేదు. మరి నేనే తప్పు అని మీరు రాజుగారు గదా! మీరే అట్లా నిలదీస్తే ఆహ్, సరే ఇవ్వండి" అని చెప్పి ఆహ్, ఉరి శిక్షకేయడానికి ఉరి అనేది తల నరకడానికి ఒక ఒక ఇలా చిన్న కన్నంలాగా ఉంటదనమాట. ఆ కన్నంలో రాణిగారు సన్నగా నాజూగ్గా ఉంటారు గదా! ఆ రాణిగారి తల అందులో పట్టదు. ఎందుకంటే చిన్నగయిపోయింది. తల నరకాలంటే ఆ కన్నంలాగా ఉంటది. అందులో పెట్టి తల నరకాలనమాట. అప్పుడేమంటారు, నా తల నరకడానికి లేదు. ఇప్పుడిది మార్చాలి. లేదంటే ఇంకెవరైనా దాంట్లో సరిపోయే ఆ రౌండ్‌గా ఉంటది గదా! అందులో తల పెట్టినప్పుడు తల సరిపోయే అంత మనిషి ఎవరైనా తల తీసుకురావాలి. ఈయనకి బుర్ర లేదు. దొంగ తండ్రి చనిపోయాడు. ఇంకెవరైనా చనిపోవాలంతే. భార్య అయినా పర్లేదు, ఎవరైనా పర్లేదు. నేను రాజుని నేను జెప్పినట్టు అందరూ వినాల్సిందే అంతే. అప్పుడేం జేశారు, ఊర్లో ఎవరి కాస్త ఉంది అని అడుగుతారు. ఆ సైజ్ తల. మరి శిష్యుడొచ్చాడు గదా! వేరే ఊరు నుంచి. బాగా తింటున్నాడు గదా! రోజు అందరింట్లో మన ఇంట్లో చేసుకుంటే మన హల్వానే తింటాం. ఈయనేంటి 5 ఇంట్లల్లో 5 హల్వాలు తింటున్నాడు. ఆయన బాగా రౌండ్‌గా తయారయ్యాడు. ఆయన తల కాస్త ఆ కన్నంలో సరిగ్గా పడతది. ఆ తల నరకడానికి సరిపోయింది. అదేంటి బాబు ఆ దొంగెవరో చేస్తే, ఆ దొంగెవరో దొంగతనం చేశాడు. ఆయన చనిపోయాడు. ఆళ్ళ కొడుకొచ్చి కేస్ పెట్టడం ఏంటి? ఇంతమందిని చుట్టూ తిరిగి నా దగ్గరికి రావడం ఏంటి? అసలు నాకు ఆ దొంగకి సంబంధం ఏముంది? సంబంధమే లేదు. కానీ ఇదయ్యింది.
ఎందుకు? ఎందుకంటే మనము ఒక్కటొచ్చే దగ్గర ఆ గురువుగారు చెప్పారు గదా! ఒక్క రొ రో వారానికొకసారి హల్వా బెడితే ఓకే. ప్రతిరోజు 5 పూటలు ఐదుగురు హల్వా బెట్టారంటే అది ఆశే. మనం ఆశకే ఉన్నాం. ఆశ వల్లే సగం మనం పాడైపోతున్నాం. ఇన్వెస్ట్‌మెంట్ గూడా మనం పెట్టినప్పుడు ఒకటికి ఒకటొచ్చినప్పుడు తీసేయం. ఒకటికి 1,00,000 కావాలనుకుంటాం. మరి 1000 గూడా గాదు 1,00,000. ఆ 1,00,000 అవుతది. అయిన తర్వాత ఏం జేస్తాం? ఆ 1,00,000 తీసుకెళ్ళి అన్నీ బెడతాం. అంతే. ఆలోచించి ఎరుక పోతది మనకి. ఎందుకు అంటే ఆశ. ఆశ అనే దాని మీద ఎరుక పోతది. ఇక్కడేమైందిప్పుడు? ఆ దొంగెవరో దొంగతనం జేస్తే ఈ శిష్యుడికి ప్రాణం మీదకొచ్చింది. జైల్‌లో బెడతారు. మర్నాడు నీకు ఇంకేం క్వెషన్స్ లేవు. ఆ రాజుగారి దగ్గర క్వెషనే లేదు. నువ్వు తిరగబడి క్వెషన్ అడిగేదే లేదు. ఏమీ లేదు. ఇక అప్పుడు ఇతను గుర్తు తెచ్చుకుంటాడు. అతను మన గురువుగారున్నారు కదా! ఇంకేం చేస్తారు? ఇలాంటి టైంలోనే మనం దేవుడిని దండం పెట్టుకుంటాం. దేవుడా నన్ను బయటికి తీసుకురా అని. చేసేవన్నీ చేస్తాం. దేవుడు చెప్పాడు వద్దు, నువ్వందులో ఉండొద్దు. గురువుగారు చెప్పినా గూడా ఊర్లో ఉండొద్దు. ఇది పిచ్చి పిచ్చి వాళ్ళ ఊరులాగా ఉంది అన్నా గూడా, లేదు లేదు ఇంత బావుంది, బావుంది, బావుంది అని పెట్టాడు. ఉన్నాడు. మరి ఇంకేమైంది? ఇప్పుడు ఇంకేం చేస్తాడు? దేవుడిని తలుచుకున్నాడు. గురువుగారిని తలుచుకున్నాడు. గురువుగారొచ్చారు. వచ్చి అన్నాడు, "ఏమైంది?" అంటే ఇట్లా కథంతా చెప్పాడు. "మీకు ముందే చెప్పాను గదా! ఇది" అని. "సరే ఏం చేద్దామో చూద్దాం" అని అంటాడు. మర్నాడు ఏమైంది? తల నరకడానికి తీసుకెళ్తారు. గురువుగారు గూడా వస్తారు ఇతనితో పాటు. అయితే ఈ ఈ గురువుగారొచ్చినప్పుడు ఏమైంది? ఆ గురువుగారంటారు, "ఫస్ట్ నా తల నరకండి" అంటాడు. అయితే రాజుగారంటారు, "మీకు దీనికి సంబంధం ఏముంది? మీకు సంబంధం లేదు మీరెళ్ళిపోండి" అంటే, "అట్లా ఎట్లా? మా మా శిష్యుడు వేరే ఊరు నుంచొచ్చాడు. తనకి దొంగతనంకి సంబంధం లేదు. అయినా మీరు అతన్ని చంపట్లా? ముందు నన్ను చంపండి" అంటాడు. అప్పుడు గురువుగారు ఆ శిష్యుడు అంటాడు, "లేదు లేదు నన్నే చంపండి ముందు. మా మా గురువుగారిని బ్రతికించండి" అని అంటాడు. ఈళ్ళిద్దరూ పోటాపోటీగా పోట్లాడుకుంటుంటారు. అప్పుడు రాజుగారికి అర్థమైంది. కరెక్టే గదా! ఇతనికి సంబంధం లేదు. అయినా చచ్చిపోతా అంటున్నాడు. ఇద్దరూ చచ్చిపోతా అంటున్నారు. ఎందుకని అని అడుగుతాడు. గురువుగారినెళ్లి అడుగుతాడు. ఎందుకు మీరు బౌద్ధ మతుల్లాగా ఉన్నారు. మీకు చాలా జ్ఞానం ఉంటది. ఎనర్జీస్ ఉంటాయి. మీరు ఎందుకు చనిపోతా అనుకుంటున్నారంటే, నేను ఈ జన్మలో బౌద్ధ మతాన్ని తీసుకున్నాను. నాకు ఆశలన్నీ పోయినాయి. కానీ మిమ్మల్ని చూసిన తర్వాత, మీ రాజ్యాన్ని చూసిన తర్వాత ఆశొచ్చింది. ఆ! ఈ రాజ్యంలో చనిపోయిన వాళ్ళు ఇట్లా చనిపోయిన వాళ్ళు ఫస్ట్ చనిపోయిన వాళ్ళు రాజవుతారంట. రెండోసారి చనిపోయిన వాళ్ళు మంత్రవుతారంట అనన్నాడు. అందుకనే ఫస్ట్ నేను చనిపోతా అంటున్నాను. కానీ నా నా శిష్యుడేమో నేను చనిపోతా అని తనంటున్నాడు. తనకి రాజు అవ్వాలనుంది అనంగానే, ఈ రాజు, మంత్రి తిక్కలోళ్ళు కదా కొంచెం. వాళ్ళేంటి నిజంగానే నమ్మేసి వాళ్ళిద్దరూ నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్. అంటే చూడండి ఆశ ఇంకా ఎంత ఆశ ఉందో. మారాలనే ఇంత ఇంచు గూడా లేదు. ఏమైద్ది ఇంతమంది ఉసురు పోసుకున్నందుకు ఇంకో జన్మ ఎత్తాల్సిందే ఆ రాజు, మంత్రి. సరిగ్గా చూడనందుకు. సో, ఆ ఇద్దరు గూడా రాజు, మంత్రి గూడా నేను ఫస్ట్ అంటే నేను ఫస్ట్ అని నెక్స్ట్ జన్మలో గూడా నేను రాజునవ్వాలి, నేను మంత్రినవ్వాలని వాళ్ళ తల అక్కడ పెట్టుకొని వాళ్ళు ఎప్పుడైతే చనిపోయారో ఈ ప్రజలందరికీ విముక్తి కలిగింది. అయితే కొన్ని విషయాలు మనం నేర్చుకోవాల్సిందేంటంటే, సిట్యుయేషన్ అంతా పాడైపోయినప్పుడు అంటే లోకం అంతా పాపం పండింది అంటారు చూసారా? ఈ దాంట్లో గూడా పాపం పండింది. ఎవరో ఎక్కడో దొంగతనం చేస్తే, ఆ దొంగ కేస్ పెడితే ఆహ్, ఆహ్, శిష్యుడి మీద పడింది. శిష్యుడి మీద పడ్డప్పుడేంటి, నా వాళ్ళకి ఇబ్బంది పెట్టిన వాళ్ళెవరైనా ఉంటే తప్పకుండా భగవంతుడు దిగొచ్చి సహాయం జేస్తాడు. ఎప్పుడైతే మనం చేతులెత్తేస్తామో సహాయం జేస్తాడు. కానీ అలానే మన బాధ్యత గూడా ఉంది. మనం పాత కథల్లో చెప్పుకున్నట్టు మనం కూడా ఎరుకలో ఉండాలి ఎప్పుడు కూడా. మంచిది కాదు అన్నప్పుడు ఈ ఆశ వేరే ఈ అర్షడ్ వర్గాలు, లోభత్వం ఇవన్నిట్లో నుంచి కూడా బయటికొచ్చే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఇవన్నీ కూడా మనని కిందకి దించేస్తాయి. ఇవన్నీ కూడా మనని పైకి తీసుకెళ్ళే తత్వాలు కావు. అన్నీ కూడా కిందికి దించే తత్వాలే. దానివల్ల ఇబ్బందులు తప్పితే సుఖం అనుభవించిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఆశ వల్ల సుఖంగా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. కోపం వల్ల సుఖంగా ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. అలానే లోభత్వం గాని, ఈ అర్షడ్ వర్గాల వల్ల ఏ అర్షడ్ వర్గమైనా దానివల్ల సుఖం ఉన్నవాళ్ళు ఎవరూ లేరు. అది మనం గుర్తుంచుకోవాలి. ఎరకలో ఉండాలి. ఎప్పుడైనా మనకు ఆశ అనిపించినప్పుడు మనం కంట్రోల్ చేసుకునే ప్రయత్నం చేయాలి. తప్పు ఇది మనది కాదు. మనకొద్దు. మనది కాదన్నప్పుడు మనకొద్దు. మనదైతే మన దగ్గరికి అదే వస్తుంది. మనది కాదన్నప్పుడు ఏమవుద్ది? అది రాదు. మీరు మీరు సంపాదించి ఆశపడి సంపాదించినా అది మన దగ్గర నిలవదు. ఇతను గూడా అంతే. ప్రాణానికి తెచ్చుకున్నాడు శిష్యుడు. ఆశపడి బాగా అతనేంటి? అతను యేసుకున్న తత్వం ఏంటి? ఎంచుకున్న తత్వం ఏంటి? నేను దేనికి బానిసనవ్వను. అంతే. ఒక 2 రోజులు తినంగానే మంచి ఆహారం తినంగానే బానిస అయిపోయాడు ఆహారానికి. బాగా మంచిగా తినేసి మంచి పొట్ట, గిట్ట అంతా పెంచుకున్నాడు. బాగా పెంచేసుకొని ఏంటి చక్కగా ఆహ్, ఆహ్,
ప్రజలు అంటే ఆ పక్కనున్న ప్రజలు బయటికి బాగా కనిపిస్తున్నా లోపల ఎంత బాధపడుతున్నారని గమనించలేకపోయాడు. కానీ గురువుగారు కరెక్ట్‌గా గమనించారు. అందుకనే మన జీవితంలో ఒక గురువు చాలా ముఖ్యం. మనం తప్పుదారి పడుతున్నప్పుడు వాళ్ళు మనని బయటికి తీసుకొస్తారు. ఆ గురువు ఏ రూపంలోనైనా రావచ్చు. సో, ఎరుకలో ఉండండి. మీ పక్కనున్న పరిస్థితులను తెలుసుకోండి. మీ గురువుని తెలుసుకోండి. గురువుకి గౌరవం ఇవ్వండి. వాళ్ళు చెప్పిన దానికి. ఆ గురువు యూనివర్సే కావచ్చు, విశ్వమే కావచ్చు, మీ భగవంతుడే కావచ్చు, లేకపోతే ఏదైనా ఇట్లా సత్సంగాలు చెప్పే మాస్టర్‌లే కావచ్చు. మీ జ్ఞానం ఎక్కడి నుంచొస్తున్నది ముఖ్యం కాదు. ఆ జ్ఞానాన్ని మీరు ఎలా వాడుకలో పెడుతున్నారన్నది ముఖ్యం. పిల్లలు గూడా మనకు ఒక్కొక్కసారి జ్ఞానాన్నిస్తారు. కానీ మనం అది ఎలా వాడుకలో పెడుతున్నాం అన్న దాని మీద మీరు దృష్టి పెట్టాలి. అది మాస్టర్స్ ఈరోజు కథ. అందరూ కథ విన్నారు కాబట్టి ఇక చక్కగా మనం ధ్యానం చేసుకుందాము. అందరూ స్థిర సుఖాసనంలో కూర్చోండి. అంటే మీకు ఏ పొజిషన్ కంఫర్టబుల్‌గా అనిపిస్తే ఆ పొజిషన్‌లో కూర్చోండి. ఒకవేళ మీ ఆరోగ్య రీత్యా మీరు కూర్చోలేకపోతే పడుకొని కూడా ధ్యానం చెయ్యొచ్చు. కూర్చున్నప్పుడు మీరు వెన్నుముక్క స్ట్రెయిట్‌గా ఉండేటట్టు చూడండి. తల నిటారుగా పెట్టండి. వేలల్లో వేలు పెట్టుకోండి. కళ్ళు 2 మూసుకోండి. అలాగే పడుకొని ధ్యానం చేసేవారు కాలు మీద కాళ్ళు పెట్టుకొని, వేలల్లో వేలు పెట్టుకొని, కళ్ళు 2 మూసుకోండి. ఇప్పుడు మనము నిండు శ్వాసని తీసుకుందాం. అంటే శ్వాస ఎంత నిండుగా ఉండాలంటే, మనం శ్వాస లోపలికి పీల్చుకుంటున్నప్పుడు, ఈ విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈ విశ్వంలో ఎంతో మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంది. అదంతా కూడా మనం స్వీకరిస్తున్నాం. మన శరీరాన్ని, మన మనసుని ఓపెన్ చేసి పెట్టుకున్నాం. ప్రతి ఒక్క కాస్మిక్ ఎనర్జీ గానీ, పాజిటివ్ ఎనర్జీ గానీ రిసీవ్ చేసుకునే స్థితిలోకి వెళ్ళబోతున్నాం. అందుకని చక్కగా ఒక్క నిండైన శ్వాస తీసుకోండి. ఆ శ్వాసని వదిలేసేటప్పుడు మనలోని సరికాని ఆలోచనలు, చికాకులు, టెన్షన్లు ఏవైనా ఉంటే అవన్నీ తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఈ నిండైన శ్వాస తీసుకున్నప్పుడు మీ ఊపిరితిత్తులు నిండుగా అనిపిస్తాయి. అలాగే ఆ శ్వాసని వదిలేసేటప్పుడు చాలా తేలికైపోతాయి. దీన్ని గమనించండి. ఇలానే ఒక 5 సార్లు నిండైన శ్వాస తీసుకొని వదిలేసే ప్రయత్నం చేయండి. ఇప్పుడు మీ మనసు, శరీరం చాలా తేలికైనట్టు మీకు భావన కలుగుతుంది. మనమిప్పుడు శరీరంలో ప్రతి భాగాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ముందుగా సహస్రారం, తల భాగం దాన్ని రిలాక్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. అలానే ముఖము, చెవులు, భుజాలు, చేతులు, చేతి వ్రేళ్ళు, పొట్ట, నడుము, కాళ్ళు, పాదాలు, కాలి వ్రేళ్ళు అన్నిటినీ రిలాక్స్ చేసుకోండి.
రిలాక్స్ చేయడం అంటే మీరు కంఫర్టబుల్ పొజిషన్‌లో కూర్చున్నట్టు, అలానే తేలిగ్గా అయినట్టు మీకు అనిపిస్తే మీ శరీరం రిలాక్స్ అవుతున్నట్టు. బిగించి పట్టకండి. శరీరాన్ని చాలా లూజ్‌గా, రిలాక్స్డ్‌గా చేయండి. ఇప్పుడు మీ శరీరం అంతా రిలాక్స్ అయింది. మీ మనసు కూడా చాలా తేలిక అయింది. ఇక అతి ముఖ్యమైన విషయం, మీరు ఎలాంటి సమస్యతో బాధపడుతున్నా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఇదంతా తాత్కాలికమని మాత్రమే గుర్తించండి. ఎందుకంటే ఏ సమస్యకైనా ఒక సమాధానం ఉంటుంది. దాని దొరికే ప్రయత్నమే, దాన్ని కనుక్కునే ప్రయత్నమే ఈరోజు మనం చేసే ఈ ధ్యానం. అందుకని శరీరం అంతా రిలాక్స్ చేస్తున్నాం. మనసుని రిలాక్స్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితులైనా కూడా ఒక అరగంట పాటు మనం అది పక్కన పెడుతున్నాం. అంటే దాన్ని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇది మర్చిపోవాలంటే మనకి ఆ భగవంతుని శక్తి కావాలి. మీ ఇష్టదైవమైన ఎవరైనా మీ ఇష్టదైవం ఉంటే ఆ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా నమస్కరించుకోండి. అలానే ఒకవేళ మీకు ఇష్టదైవం లేకపోయినా, భగవంతుడి పైన నమ్మకం లేకపోయినా, ఈ విశ్వంలోని ఉన్న కాస్మిక్ ఎనర్జీ, ఆ పాజిటివ్ ఎనర్జీ ఏదైతే మనల్ని నడిపిస్తుందో దాన్ని నమస్కరించుకొని, కృతజ్ఞతలు తెలియజేసుకొని, మనతో పాటు ధ్యానం చేయడానికి ఆహ్వానించండి. మీ ఇష్టదైవాన్నైనా, ఈ పాజిటివ్ ఎనర్జీనైనా మనతో పాటు ధ్యానం చేసే అవకాశాన్ని మనకి ఇవ్వమని మనస్ఫూర్తిగా ఆర్తితో చెప్పుకోండి. మీ శరీరం అంతా తేలికైపోయింది. మీ మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. ఇక మనం ధ్యాన లోతుల్లోకి వెళ్దాం. మీకు కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర రకరకాల రంగులు కనిపిస్తాయి. కొన్నిసార్లు విజన్స్ కానీ, కాంతులు కానీ కనిపిస్తాయి. దాన్ని థర్డ్ ఐ లొకేషన్ అంటారు. ఈ ధ్యానం మొత్తంలో కూడా ఆ లొకేషన్‌లో, అంటే మీ కనుబొమ్మల మధ్యన దృష్టి పెట్టేలాగా, దాని మీద ఫోకస్ పెట్టేలాగా చూసుకోండి. మీకు ఎప్పుడు ఆలోచనలు వచ్చినా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. అది చాలా సహజం. ఆలోచనలు వచ్చినప్పుడల్లా నెమ్మదిగా శ్వాస లోపలికి ఎలా వెళ్తుంది, ఎలా బయటికి వస్తుంది అని గమనించండి. ఆలోచనలతో పోట్లాడొద్దు. నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఈ ప్రక్రియలో, ఈ ధ్యాన ప్రక్రియలో చాలాసార్లు ఆలోచనలు వచ్చే అవకాశం ఉంది. మనం ధ్యానం లోతులోకి వెళ్ళినప్పుడు ఏ ఆలోచనలు రావు. అందుకనే ఆలోచనలు వచ్చినప్పుడల్లా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. మనం ధ్యాన లోతుల్లోకి వెళ్ళబోతున్నాము. ఇక ఒక్క 3 సార్లు మళ్ళీ మంచి నిండైన శ్వాస తీసుకొని వదిలేయండి. శ్వాస తీసుకుంటున్నప్పుడు మీతో పాటు ఉన్న భగవంతుని శక్తి కూడా మీ దగ్గరికి వస్తున్నట్టు
అలానే ఈ విశ్వంలోని కాస్మిక్ ఎనర్జీ శక్తి అంతా కూడా మీ శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. ఈసారి ఆ శక్తి రెండింతలయ్యింది. ఎంతో అద్భుతమైన ఈ శక్తిని మనం స్వీకరిస్తున్నాం. అందుకని శ్వాస లోపలికి వెళ్ళేటప్పుడు చక్కగా నిండుగా మీ ఊపిరితిత్తులన్నీ కూడా నిండుగా అయ్యేటట్టు భావించి ఆ శ్వాసని తీసుకొని మళ్ళీ వదిలేయండి. ఇలా 3 సార్లు చేయండి. ఇప్పుడు మీ శరీరము, మీ మనసు చాలా తేలికైపోయాయి. ఇంకా మీరు ధ్యాన లోతుల్లోకి వెళ్లారు. అంటే మీ పక్క జరిగేవి ఏమీ వినిపించవు. నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. ఆ కనుబొమ్మల మధ్యన ఉన్న ఆ ప్రదేశాన్ని అంటే థర్డ్ ఐ లొకేషన్‌ని బాగా ఫోకస్‌లో పెట్టండి. ఒక్కోసారి మీకు ఆ థర్డ్ ఐ లొకేషన్‌లో కొంచెం భారంగా అనిపించినా, నొప్పిగా అనిపించినా అది చాలా సహజం. మన ఇష్టదైవంతో పాటు, ఈ విశ్వంతో పాటు మనము ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నాం. ఈ ధ్యాన లోతుల్లోకి వెళ్ళేటప్పుడు మీరు గమనించాల్సిన విషయం, మీ శరీరమంతా చాలా తేలికైపోయింది. మీకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మీరు చాలా ధ్యాన స్థితికి వెళ్ళబోతున్నారు. ఈ విశ్వం మనకు సహకరిస్తుంది. మనము అద్భుతమైన స్థితికి వెళ్ళబోతున్నాం. మనకున్న పరిస్థితులు తాత్కాలికం మాత్రమే. మనము ఈ జీవితానికి, ఈ విశ్వానికి, మన ప్రయాణానికి, ఈ జీవన ప్రయాణానికి కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఎంతో అదృష్టం ఉంటే మనం ఈ ధ్యాన మార్గంలోకి వచ్చాము. జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాము. అందుకని మనము మనస్ఫూర్తిగా ఒకసారి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుందాం. ఈ కృతజ్ఞతలు తెలియజేసినప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. ఎందుకంటే మీలోని సరికాని ఆలోచనలన్నీ తొలగిపోయాయి. మీరు ఎంతో రుణపడి ఉన్నారు ఈ అవకాశానికి, ఈ విశ్వానికి. మనసుని బాగా తేలిక చేసుకోండి. అదే స్థితిలో ఉండండి. ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఆలోచనలు వచ్చినప్పుడల్లా కూడా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి.
మనము మానవ జన్మ ఎత్తిందే కర్మలు తీర్చుకోవడాని కోసం. అంటే ఎన్నో జన్మలుగా కర్మలు చేస్తున్నాం. దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కర్మలు తొలగిపోవాలంటే మనలో పరివర్తన చాలా ముఖ్యం. అలానే పశ్చాత్తాపం, ప్రాయచిత్తం కూడా చేసుకోవాలి. అంటే మనం చేసిన తప్పులని గతంలో గాని, గత జన్మలలో గాని చేసిన తప్పులని క్షమించమని మనస్ఫూర్తిగా కోరండి. అలానే పరివర్తనలో ఉంటాము అని సహాయం కావాల్సిన వాళ్ళకి సహాయం చేస్తామని మనస్ఫూర్తిగా సంకల్పం చేసుకోండి. మా వద్దకు సహాయం కోరి వచ్చిన వారికి తప్పకుండా మాకు ఉన్నంతలో తోచినంత తప్పకుండా సహాయం చేస్తాము. మేము నేర్చుకుంటున్న ఈ ధ్యానాన్ని, జ్ఞానాన్ని పంచుతాము. ప్రతి జీవాత్మకు కూడా మా వల్లే సుఖంగా బ్రతికే హక్కు ఉందని తెలుసుకున్నాము. ఈ విశ్వానికి, ఈ భూమాతకు కావాల్సిన సహాయం చేస్తాము. ఈ సంకల్పాలు మనం చెప్పుకున్నప్పుడు మీ శరీరం ఇంకా తేలికవుతుంది. మీ మనసు కూడా బాగా తేలికవుతుంది. ఈ సంకల్పం చెప్పుకున్నప్పుడు మీ శరీరం చాలా తేలికైంది. ఇంకా లోతులోకి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీ పక్కన ఏది జరుగుతున్నా మీకు పట్టించుకోవద్దు. నా మాటలు మాత్రమే మీకు వినిపిస్తున్నాయి. ఈ ధ్యాన లోతుల్లోకి మీరు వెళ్ళిపోయారు. ధ్యానంలో ఆ మహాదేవుడిని, ఆ పరమశివుడిని, ఆ జగన్మాతను, మీ ఇష్టదైవాన్ని, అలానే మీకు ఈ విశ్వం నుంచి కావాల్సిన సహకారం దొరకాలని మనస్ఫూర్తిగా కోరండి. ఇప్పుడు విశ్వంలోని సమస్త కాస్మిక్ ఎనర్జీ అంతా కూడా కాంతుల రూపంలో మన శరీరంలోకి వెళ్తున్నట్టు భావించండి. అద్భుతమైన కాంతులు, ఎటు చూసినా కాంతులే. ఈ కాంతులే మనకు సర్వం, ఈ కాంతులే మనకు దైవం, ఈ కాంతులే మనకు ఆరోగ్యం. ఈ అద్భుతమైన కాంతుల వల్ల మన శరీరం చాలా ఆరోగ్యంగా ఉంటున్నట్టు భావించండి. అలానే ఈ ధ్యానం చేసినందువల్ల మనలోని సరికాని ఆలోచనలు అన్నీ తొలగిపోతున్నట్టు భావించండి. ఈ రోజు నుంచి మన కుటుంబ కలహాలన్నీ తొలగిపోతాయి. మన ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. మనం పడుతున్న మానసిక వ్యధ తొలగిపోతుంది. మన ఆరోగ్యం మెరుగుపడుతుంది. అద్భుతమైన కాంతులు
ఎటు చూసినా కాంతులే. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. అద్భుతమైన స్థితి. శరీరము, మనసు అన్నీ తేలికైపోయాయి. ఒకవేళ ఆలోచనలు వస్తుంటే, ఆలోచనలని వాటితో పోట్లాడకుండా నెమ్మదిగా శ్వాస మీదికి ధ్యాస మరల్చండి. ఇంకా ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. కనుబొమ్మల మధ్యన బొట్టు పెట్టుకునే దగ్గర మీకు రంగులు కనిపించినా, కాంతులు కనిపించినా, విజన్స్ కనిపించినా ఇంకా లోతుకు వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. సంకల్పాలు చెప్పుకున్నాం. పశ్చాత్తాపంలో ఉంటామని, ప్రాయశ్చిత్తం చేసుకుంటామని, పరివర్తనలో ఉంటామని మనము విశ్వానికి మాట ఇచ్చాం. మీ శరీరాన్ని గమనించండి. చాలా తేలిగ్గా ఉంది. ఇదే స్థితిని కొనసాగిస్తూ ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. ఇప్పుడు మీరు ఈ జన్మలో ఎవరినైనా మీరు బాధ పెట్టి ఉంటే మనస్ఫూర్తిగా వాళ్ళకి క్షమాపణలు తెలియజేసుకోండి. అజ్ఞానంతో, అహంకారంతో వాళ్ళని బాధ పెట్టాము అని మనస్ఫూర్తిగా వాళ్ళని క్షమించమని కోరండి. అలానే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టి ఉంటే ఈ ఈ గతంలో వారిని మనస్ఫూర్తిగా మీరు క్షమించండి. వారు తెలియక, అజ్ఞానంతో, అహంకారంతో తప్పులు చేసి ఉంటారు. అందుకని మీకు వారిపైన ఎలాంటి కోపమున్నా, ద్వేషమున్నా
అవన్నీ తొలగించుకోండి. ఇలా చేసినప్పుడు మన మనసు శూన్యమవుతుంది. మనసు శూన్యమైనప్పుడే ఈ విశ్వంతో అనుసంధానం అవ్వగలం. మీ ఇష్టదైవంతో అనుసంధానం అవ్వగలం. అందుకని ఎవరిపైనైనా కోపం గానీ, ద్వేషం గానీ ఉంటే అవన్నీ తొలగించుకోండి. శూన్య స్థితికి చేరుకోండి. ఎప్పుడైతే మనం క్షమాపణలు కోరామో, మనని బాధపెట్టిన వారిని క్షమించామో, మన మనసు శూన్య స్థితికి చేరుకుంది. మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్తున్నారు. ఆ విశ్వంతో అనుసంధానం అవుతున్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇంకా ధ్యాన లోతుల్లోకి వెళ్ళండి. అద్భుతమైన ధ్యాన స్థితిలో ఉన్నారు. ఇదే స్థితిని కొనసాగిస్తూ మీరు ఇదే స్థితిలో ఉండొచ్చు. ఒకవేళ ఈ స్థితి నుంచి బయటికి రావాలనుకుంటే మీ శరీరాన్ని కొద్దిగా కదపండి. నెమ్మదిగా మీ ధ్యాన స్థితిలో నుంచి బయటికి రండి. చేతులు రెండు విడదీయండి. కళ్ళ మీద పెట్టుకోండి. మీతో పాటు ధ్యానం చేసిన వారందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఈ విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ ఇష్టదైవానికి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. మీ మాస్టర్స్కి కృతజ్ఞతలు తెలియజేసుకోండి. ఇంత మంచి జీవితాన్ని ధ్యానం చేసుకునే అవకాశాన్ని ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటే క్షమించమని కోరుతూ మీరు ధ్యాన లోతుల్లో నుంచి బయటికి రావచ్చు.